అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది. నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ, నువ్వు ఆ రోజు నా మాట వినలా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, బాధపడకు ఏం కాదు అంటే, లేదు లక్ష్మి నేను ఇంత ఇది అనుకోలేదు నేను అని ఏడుస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు, ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి, ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా, వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి, అందరికీ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగా నేను వెనకాల పరిగెత్తాను. వాళ్ళ కారు మా అపార్ట్మెంట్లోనే ఉండింది, పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే. ఎవరో ఫోన్ చేయలా, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారా ఆంటీ ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల. మీరు అక్కడ చూసుంటారు లేదో నాకు తెలియదు, ఎవరు చూసారు నన్ను లేదు, నేను అక్కడ ఉన్నా. ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు. అవంతా ఓకే. విజయవాడలో హైకోర్టులో పిటిషన్ వేయాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి విజయవాడకి నా దగ్గరే ₹1,00,000 లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు. అక్కడ బుక్ అయిన హోటల్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇవి అండ్ మెయిన్ది గనితో మాట్లాడాడు. అసలు ఏం జరిగింది అప్పుడు మీకోసం ఎవరు రాలేదా అని. మీరు తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. January 13, 2022 ఆఫ్టర్నూన్ 3:30 to 6 o'clock ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి, స్టేషన్లోకి ఎవరు వచ్చారు అని. మిస్టర్ కిరణ్ రాయల్ గారే వచ్చారు, ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి నన్ను కూడా తీసుకెళ్లారండి ఆ రోజు. అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు. నిర్దాక్షిణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు. వాళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు ఇందులో, వాళ్ళు విక్టిమ్స్. ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయల్. ఇది బయట రాలా. దానికి కిరణ్ రాయల్కి సంబంధం ఉందనే విషయం నేను ఇవ్వడం జరిగింది, చూడండి. అదే రోజున అతనికి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గర డబ్బులు వేయించాడు. దేనికి? వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి ఒక్కొక్కరికి 50,000, 50,000, 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము. ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు. January 13th, January 13th, 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? ఓకే సార్, నేను అది మనం దాంట్లో ఇచ్చాం కదా, ఓకే ప్రాబ్లం లేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేట్ చూడండి, నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ ఎవరిది? వీళ్ళంతా కూడా విక్టిమ్సేనండి, వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. ఇంకోటి దీని లింక్ కూడా గూగుల్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ నేను చూపించే ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఓకే రైట్, అందరూ విక్టిమ్సే, ఎవరికి వీళ్ళకి కూడా సంబంధం లేదండి. అతను తీసుకున్న డబ్బులే. అతని అకౌంట్ ఎప్పుడు వాడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు. అబ్దుల్ గని ఎవరైతే చెప్పాడో అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి వారెంట్ ఇష్యూ అయిపోయింది, నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు.
సింగ్ ఉన్నాడు కదా, గోపాల్ సింగ్, వాడికి వారెంట్ ఇష్యూ అయింది. అది కిరణ్ పోయి వచ్చింది వాస్తవం, నిజం పోయేసి వచ్చింది కిరణ్ అన్న. అర్థమవుతుందా? ఇప్పుడు నిన్ను తొడుకోబోయేదానికి నీ పైకి వారెంట్ ఇష్యూ అయిపోయింది, నిన్ను తొడుకోబోయేదానికి వచ్చింటారు. కిరణ్ ఫోన్ చేశాడు, అరుణ్ ఫోన్ చేసి నేను అరిస్తే అరుణ్ లేదు లేరా మనం రాలేదు, ఆమెను తొడుకోబోవాలని వచ్చిండారు, ఆమెని గోపాల్ సింగ్ మీద వారెంట్ వచ్చింది, మనం డబ్బు కడతాన్నాం కదా, మనకు వాయిదా 6 నెలల లాస్ట్ మనకు వాయిదా ఉంది, మనం పోయేదానికి ఇచ్చేద్దాము, నువ్వు టెన్షన్ పడుతుంది, ఏం కాదులే, ఆమె చెప్పొద్దు, సాయంకాలం వరకు టైం ఇచ్చిన్నారు మనకు ఆమె తొడుకొని పోయేదానికి, కానీ ఆమెకు చెప్పొద్దు, మనం మాట్లాడి సెట్ చేస్తాం, నువ్వు నీకు చెప్తే నువ్వు టెన్షన్ పడతావు అని అన్నాడు. నేను కానీ నా మనసు ఒక పక్కన నీకు ఫోన్ చేసిన ఏదైనా ఉండు సాయంత్రం వరకు అనేసి కలర్ అది విషయం. ఇప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? నాకు ఫస్ట్ ఫోన్ చేసిన స్క్రీన్ షాట్ పెడతా చూడక, నాకు నేను ఆ మనిషి ఫోన్ చెప్పినాక ఇప్పుడు వచ్చిన ఫోటో అవన్నీ నాకు వాట్సాప్ చేసినాడు. జస్ట్ ఒక 15 నిమిషాలు అప్పటి నుంచి పెట్టేసి ఆటో ఇంటికాడికి వచ్చి మళ్ళీ అన్న ఫోన్ చేసి నీతో మాట్లాడి నీకు చెప్తామంటే వాడు ఆమె కూడా ఇప్పుడు ఏం చెప్పొద్దాం, ఒక టెన్షన్ పట్టి ఏం కాదు అంటూ మాట్లాడతాను, నేను సెట్ చేస్తాను, కిరణ్ నేను అరిచినాను నీకు తిప్పకుండా వాడికి ఎందుకు నా చెప్తావు, వాడు టెన్షన్ నా కూడా ఎట్ట మాట్లాడతాడు అని అరిచినాక ఏమి కాదు వెయిట్ చేయాలి, అది విషయం. అందుకే ఇది ఇప్పుడుది కాదండి, ముందుది. ఇదే అబ్దుల్ గనీని తీసుకొని వచ్చి మాట్లాడి మ్యానిపులేట్ చేసి అన్నీ చేసి బెదిరించి కొట్టారో లేదో నాకు తెలియదు, అన్నీ చేసి మాట్లాడిచ్చాడు. ఈమె లక్ష్మి ఎవరు నీకు ఎలా పరిచయం అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి. ఈ సాక్ష్యాలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. నేను మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే.